కథాకమలం కథల వెల్లువ ఆలకించి ఆలోచించి పాటిద్దాం. మరి ఈనాటి స్పెషల్ ఏంటంటే ఈరోజు 2 స్పెషాలిటీస్ ఉన్నాయి. మొదటిది ఏంటంటే ఇంటర్నేషనల్ నో డైట్ డే. నో డైట్ డే అంటే డైటింగ్ చేయాల్సిన అవసరం లేదు అనే రోజు. మరి ఈ మధ్యకాలంలో అందరూ డైటింగ్ అని, చిన్నపిల్లలు కూడా చూస్తున్నాము, డైటింగ్ అని, లావ్ అవ్వకూడదు, సన్నగా అవ్వకూడదు, పొడవ అవ్వాలి, తెల్లగా అవ్వాలి, నల్లగా ఉండకూడదు, అబ్బబ్బబ్బబ్బా రకరకాల డైటింగ్స్ చేస్తున్నాం. అలాంటివన్నీ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలని, న్యూట్రిషనల్ వాల్యూస్ తెలుసుకోవాలని ఈరోజు ఇంటర్నేషనల్ నో డైట్ డే. న్యూట్రిషనల్ వాల్యూస్ తెలుసుకోవాలి, బట్ బాడీ షేమింగ్ ఉండకూడదు అనేది కూడా ఒక పెద్ద కాన్సెప్ట్. అంటే కొంతమంది లావుగా ఉంటాము, కొంతమంది సన్నగా ఉంటాము, కొంతమంది పొట్టిగా ఉంటాం, కొంతమంది పొడవు. పిల్లలు ఒకటి సీక్రెట్ చెప్పనా, నేను చిన్నప్పుడు, అంటే నేను ఇప్పుడు చిన్నదాన్ని అనుకోండి, వాలీబాల్ సెలక్షన్స్కి వెళ్తాను. ఎక్కడికి? హైదరాబాద్ స్టేడియంలో. అప్పుడు నేను పొట్టిగా ఉన్నానని, వాలీబాల్ ఆడలేనని నన్ను సెలెక్ట్ చేయలేదు, ఆట బాగా వచ్చినా సరే. అయినా మనం ఫీల్ అవుతామా ఏంటి? అందుకే ఇంటర్నేషనల్ నో డైట్ డే, విచ్ ఆల్సో సింబలైజెస్ ఆర్ రిలేట్స్ టు నో బాడీ షేమింగ్ డే. ఇట్ ప్రమోట్స్ బాడీ పాజిటివిటీ, యాక్సెప్ట్ ది బాడీ డైవర్సిటీ. బాడీ డైవర్సిటీ చాలా బాగుంది కదా ఈ పదం. బాడీ డైవర్సిటీ అంటే కొందరి వాళ్ళు లావుగా ఉంటుంది, పొట్ట ఉంటుంది, కొంతమందికి సన్నగా ఉంటారు, ఎలా ఉన్నా ఏదో ఒకటి అంటారు. అందుకే మనం ఎలా ఉన్నామో అలాగే మనం ఆనందంగా ఉండాలి. మరి ఇంకో స్పెషల్ డే ఏంటి ఈరోజు అంటే ఇట్స్ వరల్డ్ కార్నివోరస్ డే. వరల్డ్ కార్నివోరస్ డే అంటే ఇట్స్ నాట్ వరల్డ్ కార్నివోరస్ డే, ఇట్స్ వరల్డ్ కార్నివోరస్ ప్లాంట్ డే. అంటే మీకు తెలుసా మరి, కొన్ని రకమైన మొక్కలు ఉంటాయి, అవి యానిమల్స్ అంటే చిన్న చిన్న పురుగుల్ని తింటాయి, వాటి ప్రోటీన్ బేస్ కోసం. అవి ఇలాంటి మొక్కలు కీటకాహార మొక్కలు అంటాము తెలుగులో. ఇవి మొక్కలు జనరల్గా ఎక్కడ పెరుగుతూ ఉంటాయి అంటే ఎక్కువ తేమ ఉన్న చోట, నీళ్లు బందగా ఉన్న చోట, ఎక్కువ సాయిల్ న్యూట్రిషియస్గా లేని చోట పెరుగుతూ ఉంటాయి ఇవి పాపం. సో ఆ న్యూట్రిషన్ని, సాయిల్లో ఏదైతే లేని న్యూట్రిషన్ని ఈ మొక్కలు బుల్లి ఇన్సెక్ట్స్ని ట్రాప్ చేసి అవి ఆ న్యూట్రిషన్స్ తీసుకుంటాయి. అందుకే వీటిని ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ అని కూడా అంటారు, లేదా కార్నివోరస్ ప్లాంట్స్. తెలుగులో అయితే చెప్పాను కదా, కీటకాహార మొక్కలు అంటారు. మరి మన హ్యూమన్ ఇంటర్వెన్షన్ వల్ల అండ్ హ్యాబిటాట్ లాస్ వల్ల ఈ మొక్కలు కూడా పాపం అంతరించుకుపోతున్నాయంట. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు. వీనస్ ఫ్లై ట్రాప్, పిక్చర్ ప్లాంట్స్, యూట్రిక్యులేరియా, సన్ డ్యూస్, బటర్ వాట్స్, ఇంకా చాలా రకాలైన నియర్లీ 750 టైప్స్ స్పీషీస్ ఆఫ్ ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ ఉన్నాయంట. మరి పాపం ఎక్కడో ఉన్న వాటిని మనం ఎందుకు బాధ పెట్టి వాటిని మనం అంతరించేలా చేయాలి చెప్పండి? ఇక నుంచి అలాంటి పనులు చేయొద్దు. ఏంటి అంటే బికాజ్ ఆఫ్ హ్యాబిటాట్ లాస్. అంటే ఫారెస్ట్ని మనము, లేకపోతే దూర ప్రాంతాలని కూడా మనము కన్స్ట్రక్షన్స్ చేసేయడం వల్ల, అండ్ మోర్ కలెక్షన్స్, ఎందుకంటే యాంగ్జైటీ ఇన్ ద సెన్స్ యాంగ్షియస్నెస్ ఎక్కువైపోయి, నాకు ఈ మొక్కలు దొరికినాయి, నాకు ఆ మొక్కలు, నేను కూడా మొక్కలు పెంచుతాను అనుకోండి, కానీ అవి ఎక్కువ నంబర్స్లో ఆ వాటి హ్యాబిటాట్ నుంచి తీసేసి వేరే చోట పెంచి దాన్ని ఒక ప్రక్రియగా చేయడం వల్ల కూడా ఈ కార్నివోరస్ ప్లాంట్స్కి ఎక్స్టెన్షన్ అనేది వస్తుంది అన్నమాట. సో లెట్స్ నాట్ డూ ఎనీథింగ్ ఇన్ ఓవర్డోస్ చేయొద్దు. ఓకే, అండ్ కథలోకి వెళ్ళిపోదామా? ఈనాటి కథ మౌనవ్రతం. ఏంటి? మౌనవ్రతం. మరి ఏంటి ఆ మౌనవ్రతం, ఎవరు చేస్తున్నారో చూద్దాం. కోసల దేశపు యువరాణి మయూరీదేవికి యుక్త వయసు వచ్చింది. అబ్బా, ఎంత మంచి పేరు, మయూరీదేవి. కుమార్తెకు వివాహం చేయాలని సంకల్పించాడు మహారాజు. కానీ మయూరీదేవి తన తండ్రిని చిత్రమైన కోరిక కోరింది. ఆ రోజు నుంచి, అంటే
ఎప్పుడైతే తండ్రి పెళ్లి చేయదలుచుకున్నానని చెప్పాడో ఆ రోజు నుంచి తాను మౌన వ్రతం చేపడుతున్నానని, తన వ్రతాన్ని భంగం చేసి ఎప్పుడైతే తను మాట్లాడేలా చేస్తారో, ఎవరైతే చేస్తారో, ఎప్పుడైతే చేస్తారో వాళ్ళనే నేను వివాహం చేసుకుంటాను అని చెప్పిందంట. మరి అంతటి యువరాణి చెప్తే మహారాజు కాదంటాడా? అంతే కదా, మనం పాపలు అడిగితే నాన్న వద్దంటారా? అలాగే మహారాజు కూడా ఒప్పుకున్నారంట. ఇంతకీ మౌనవ్రతం అంటే తెలుసా? మాట్లాడకుండా ఉండటం. ఎవరైనా చేయగలుగుతారు ఈ వ్రతం? పిల్లలు, పెద్దలు కనీసం వారానికి 2 గంటలైనా మౌనవ్రతం మనం చేయాలి మెడిటేషన్తో పాటు. సరేనా? ప్లాన్ చేసుకుందాం మరి. ఎందరో యువకులు వచ్చి యువరాణి మౌనవ్రతాన్ని భంగపరచాలని ప్రయత్నించారు. వారిలో ఎందరో అందగాళ్ళు, వీరులు, శూరులు ఉన్నారు. అయినా వారెవరూ మౌనవ్రతాన్ని ఛేదించలేకపోయారు. రోజులు గడిచిపోతున్నాయి. ఇక తాను తన కుమార్తెకు వివాహం చేయలేనేమోనన్న దిగులు పట్టుకుంది మహారాజుకు. ఒకనాడు సభ జరుగుతుండగా ఒక యువకుడు వచ్చాడు. అతడి ముఖం తేజోమయంగా ఉన్న, అంటే చాలా ఫ్రెష్గా, యంగ్గా, ఇంకా లైట్నింగ్ ఉందిమాట ఆ బాబు ముఖంలో. ధరించిన వస్త్రాలు మాత్రం బీదవాడినని తెలుపుతున్నాయి. అంటే కొంచెం క్రషీగా ఉన్నాయన్నమాట. పాత బట్టలు వేసుకొని వచ్చాడు ఆ బాబు ఎవరు, ఆ యువరాజు ఎవరు. అతడు మహారాజు దగ్గరికి వచ్చి నమస్కరించి, మహారాజా, యువరాణి గారు కొంతకాలం కిందట నన్ను వివాహం చేసుకున్నారు. కానీ నేను నిరుపేదను కావడంతో ఆ విషయం మీకు చెప్పలేక ఇలా మౌనవ్రతం అంటూ కాలం గడుపుతున్నారు అన్నాడట. అంతే, సభలో అందరూ అవాక్కై చూస్తున్నారంట. మహారాజు కోపంతో ఊగిపోతున్నాడంట. వెంటనే మయూరీదేవి వంటి చూసి, ఏంటి ఇదంతా మయూరి అని అడిగాడంట రాజు. అతనెవరో నాకు తెలియదు నాన్న, నన్ను అనవసరంగా అనుమానించకు అందంట. రాజు, నిన్ను అనుమానించటలేదు మయూరి, అసలు ఎవరు ఈ వ్యక్తి అంటే నాకు అసలు ఈ వ్యక్తి ఎవరో తెలియదు. ఎవరు నువ్వు? నీ పేరేంటి? నీదే రాజ్యం అంటూ గట్టిగా అరిచిందంట. అతను చిరునవ్వు నవ్వి, అవును, నేనెవరో మీకు తెలియదు యువరాణి, నేను అవంతి దేశపు యువరాజును, వివేకవర్ధుని. మీ మౌనవ్రతాన్ని భంగం చేయడానికే అబద్ధం చెప్పానంటూ మారువేషాన్ని తొలగించాడంట. అబ్బా, ఎంత చక్కగా చేశాడు! వివేకవర్ధుణ్ణి చతురతకు మెచ్చిన మహారాజు, మురిసిపోయిన మయూరీదేవి ఇద్దరూ కూడా సంతోషంగా పెళ్ళికి అంగీకరించి వివాహం అంగరంగ వైభవంగా జరిపించారంట. మరి ఇదేరా మౌనవ్రతం. మౌనవ్రతం చేస్తున్నప్పుడు జాగ్రత్త, ఎవరైనా ఇలాంటి పనులు చేసి మనల్ని మాట్లాడాలని చూస్తారు. మనం అస్సలు మాట్లాడొద్దు, సరేనా? ఉంటాను మరి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థాం సుఖినో భవంతు. జై హింద్.